కూటమి ప్రభుత్వం చొరవ, వేగవంతమైన నిర్ణయాలు రాయలసీమకు జలసిరులు తెచ్చాయి. హంద్రీనీవా ఫేజ్ 1 విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుండి నేరుగా కర్నూలు విమానాశ్రయానికి 12 గంటల 30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా నందికొట్కూరు మండలం ఆలూరు చేరుకొని రోడ్డు మార్గాన మాల్యాల పంపింగ్ స్టేషన్ చేరుకొని నీటిని విడుదల చేయనున్నారు. అంతేకాక కృష్ణమ్మ జలహారతి ఇవ్వనున్నారు. భోజన విరామం అనంతరం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు నీటి సహాయక సంఘాలు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక 3 గంటల 50 నిమిషాలకు ఓర్వకల్ విమానాశ్రయం నుండి విజయవాడకు బయలుదేరతారు. ముందు ప్రకటించినట్టుగానే 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్ 1, ఫేజ్ 2 కాలువ పనుల్ని పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి కావడంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాలోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది. గతంలో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్థ్యం 2200 క్యూసెక్కులు మాత్రమే ఉండడంతో ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువల సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరగడంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల సాగునీటి కష్టాలను తీర్చనున్నాయి. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది.